క్రైస్తవులకి ఈర్ష ఉంటే పొలగొండి మాటలు చెప్తారు కానీ హత్య చేసి అంత ధైర్యం చేయరమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే బురద చల్లాలి అని చూస్తారు అంతే అంతే, కానీ ప్రాణాలు తీయడానికి తెగించరమ్మా. అట్లా చంపరు. ఒకవేళ అట్లా చేశాడు అంటే వాడు తోడేలే, వాడు ఎవడైనా కానీ వాడు నిర్దాక్షిణ్యంగా వాడిని నడు రోడ్డు మీద ఉరిదీయాల్సిందే. దాని వెనక ఎవరున్నారో వాళ్ళు బయటికి రావాలమ్మా. అంటే ఇప్పుడు ఒక్క విషయం అడుగుతా సార్, క్రైస్తవులు అంతకు సాహసించరు, ప్రాణాలు తీసేంత కాదు, వాళ్ళు బురద జల్లే వ్యవహారమే చేస్తారు అని అన్నారు కదా, అంటే ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు సార్? ఇప్పుడు అంటే ఇక్కడ భరించున్నాను కదమ్మా, మీరు నా మీద నన్ను టార్గెట్ చేసిన పాస్టర్స్ ఉన్నారు, బురద పోసారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టారు, కానీ నన్ను చంపాలనుకోలేదు వాళ్ళు. హిందువులు కానీ ముస్లింలు కానీ, ముస్లింలు ఖురాన్ నమ్ముతారు, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, వాళ్ళకు ఉంటాయి కాదమ్మా. ఇప్పుడు ప్రవీణ్ అన్న చనిపోవడానికి ముందు మహమ్మద్ గారి గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ టైంలో ఒక పర్సన్, షమి అనే ఒక పర్సన్, నీ కళ్ళు పీకుతాం రా, నీ నాలుగు కోస్తాం, పెదాలు పాలు కొడతాం, సిలువకి అలాడదీస్తాం అని చెప్పి మాట్లాడాడు. కాబట్టి ఆ వైపున అనుమానం పోయింది. ఇక హిందువులు అంటారా, మొదటి నుంచి ఆయనకున్న శత్రువులు హిందుత్వవాదులే, ఏ డిబేట్ జరిగినా ఆయన ఢీకొన్నది వాళ్ళనే, అట్లానే మనం ఉంది. క్రైస్తవుల్లో ఎవరితో గొడవలు ఉన్నాయి ఆయనకి? ఒకవేళ ఆయన ఎదుగుదల తట్టుకోలేక ఎవరైనా చేస్తుంటే వాడిని నడు రోడ్డు మీద మేమే గుడ్లోడు తీస్తాంటాం, మాకు అప్పచెప్పండి చాలా, అక్కడ చంపి మేము జైలుకి పోతాం అంటున్నాం. అంతే, మీరు అనేది కూడా కరెక్ట్. ఇప్పుడు క్రైస్తవులు ఇలా మాట్లాడలేదు కాబట్టి ఎప్పుడు కూడా ఇలా చెయ్యరు అనేది మీరు. ఇప్పుడు నేను మాట్లాడటమే పెద్ద విచిత్రంగా ఉంది క్రైస్తవులకు కూడా, ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అని. చనిపోయిన వ్యక్తి మీద మనం ఎలాంటి ఎలిగేషన్స్ చేయకూడదు, కానీ ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఈ కోణంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏమనంటే ఇప్పుడు ముస్లింల గురించి కావచ్చు, సీతారాముడు గురించి కూడా మరి ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది, కొన్ని వ్యాఖ్యలు చేశారు, నెగిటివ్ గా వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులు కూడా మాట్లాడారు, ముస్లింలు మాట్లాడారు, ఓకే. అంటే ఇప్పుడు ఇంత తెలిసిన వ్యక్తి, ఇన్ని రకాలుగా సువార్తను ప్రకటించే వ్యక్తి, అన్ని తెలిసిన వ్యక్తి కదా ప్రవీణ్ గారు, తను కూడా మాట్లాడడం అనేది అది కరెక్ట్. ఇప్పుడు ఆ కంటెస్ట్ ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాడు అనేది కూడా చూడాలి కదా. నేనేమనుకుంటానంటే లాజికల్ గా తర్కానికి నిలబడే మాట మాట్లాడతాడు ఆయన, అంటదిడ్డంగా మాట్లాడు. అవతల వ్యక్తి అంటేనే తన నుంచి వస్తుందంట, సమాధానం చెప్తాడు. మీరు ఒక మాటనండి, దాన్ని మీకే మళ్ళీ చురకలేస్తాడు ఆయన తిప్పి, అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఆయన. మీరు రాధా మనోహర్ దాస్ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని లంజల బైబిల్ అన్నాడు, వినలేదమ్మా? బొకడా బైబిల్ అన్నాడు, వినలేదా? మరియ రోమా సైనికుడితో పనుకొని యేసును కన్నది అన్నాడు, వినలేదా? మీరు ఎప్పుడైనా రాధా మనోహర్ని అడిగారా ఏంటి మాట్లాడుతున్నారని? అడిగారా? మీరు చల్లగా ఉండాలి తల్లి. పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా, స్పందన అనేది ఉంటుంది కదమ్మా. కొంతకాలం ఎవరు మాట్లాడలే, కానీ ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకు క్రిస్టియన్స్ అంటే పడదా అని కూడా అడిగారు కదా. నేనే వెళ్ళాను, నేనే అడిగాను. మిమ్మల్ని అని ఉంటాడు కదా, వాళ్ళు గొర్రెలమ్మ అని ఉంటాడు, రకరకాలుగా మాట్లాడుంటాడు. ఇక అప్పుడు మిమ్మల్ని లైవ్ లోకి తీసుకున్నారు, నేను వచ్చానా? ఫోన్ మీకే చేశారు, నేను రాలేదు కదమ్మా. మీకు ఫోన్ చేశాడు, మాట్లాడాడు, నాకు ఫోన్ చేయడం. నా పేరుంది చూసారమ్మా, నా పేరు చెబితేనే గజగజలాడిపోతాడు రాధా మనోహర్ దాస్. నాకు చేయలేదమ్మా, ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు రాధా మనోహర్ దాస్. 5 months బ్యాక్ కాదు, ఎప్పుడు నాకు అసలు రాధా మనోహర్ దాస్ కాల్ చేయలేదు. మీరు హేమాన్కో ఎవరికో చేసినట్లున్నారు వేరే పాస్టర్కి. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడే అంత సీను రాధా మనోహర్ దాస్ కి లేదమ్మా, రాధా మనోహర్ దాస్ కి లేదు. మీరు అడిగి చూడండి, నా పేరు చెప్పండి, హిట్ టీవీ కదా మీరు, మీ ఛానల్లో డిబేట్కి వస్తాను, రాధా మనోహర్ వస్తాడేమనకండి, రాధా మనోహర్ దాస్ వస్తాడేమనకండి, నేను వస్తాను, ఖచ్చితంగా తీసుకుంటాను సార్. మీకు సెల్యూట్ చెప్తాను. అసలు ఎందుకు తీసుకుంటానంటే కూడా సార్, ఎందుకు తీసుకుంటానంటే ఇప్పుడు ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి, స్టార్టింగ్ నుంచి లేవు. అదే కదా, మనం తయారు చేయలేదు కరెక్టే, కానీ ఈ మతాలు అనేటివి ఎక్కడి నుంచి మనుషులు సృష్టించుకున్నారు. కానీ మనుషులందరిది కూడా ఒకటే మతం, అది ఇండియన్. ఓకే, ఆ ఇండియన్ మతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మత కలోహాలు పెంచుకుంటూ, ఈ మతాలను విద్వేషించుకుంటూ ఇచ్చే హక్కు ఎవరిచ్చారండి? తిరిగే హక్కు ఎవరికి లేదు. అయితే నేను స్వయంగా ఒకటి అడుగుతున్నాను, హిందువులు మాట్లాడడము, క్రిస్టియన్లను అవమానించడం అనేది అది తప్పే, ముస్లింలు క్రిస్టియన్ అవమానించడం తప్పే. ఇప్పుడు క్రిస్టియన్లు కూడా శివాజీ సేన అనే ఛానల్ చూసారా? చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా హత్య. ఎందుకంటే ఆయన ధరించే హెల్మెట్ కూడా సేమ్ హెల్మెట్ ని తెచ్చిపెట్టుకున్నారు అని అంటున్నారు అజయ్ బాబు. ఈ లాయరా వీడు చెప్పుకునే తప్ప ఎవరికి తెలియదు ఆ విషయం, వీడు చెప్పుకునే తప్ప ఎవడో పాస్టర్ అని తెలియదు.
ఇప్పుడు వాస్తవం పాస్టర్ కాదు, లాయర్ కాదు. ఇప్పుడు వాడు అరెస్ట్ అయ్యాడని చెప్తున్నారు. అరెస్ట్ అయ్యడానికి కూడా ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసు కారణమా, లేకపోతే వీడు చర్చిలో వచ్చే ఆడవాళ్ళని వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నాడు అనే వార్తలు కూడా మాకు తెలుసు. విశ్వసనీయ సమాచారం మాకు. వీడికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయి, యూత్ కి డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు వీడు, కొంతమంది పాస్టర్లు కలిసి ఒక డ్రగ్స్ మాఫియా మెయింటైన్ చేస్తున్న వార్తలు ఉన్నాయి, విశ్వసనీయ సమాచారం ఉంది మాకు. అంటే వార్తలు మాత్రమే ఉన్నాయా, ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు వార్తలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వార్తలు ఉన్నాయని చెప్పి రకరకాల అక్కడ మాట్లాడారు కదా, కరుణాకర్ అని చెప్పి రకరకాలుగా. వాళ్ళని ఆధారాలు చూపించలేదు కదా. వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు మేము ప్రతిదానికి ఆధారాలు ఎందుకు చూపించాలి? కాబట్టి మాకు కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది కదా, మాకు కొంత సమాచారం ఉంటుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇతను వ్యభిచారాన్ని ప్రోత్సహించేవాడు, చర్చకు వచ్చి ఆడవాళ్ళతో వ్యభిచారం నిర్వహించడానికి వాళ్ళని ప్రోత్సహించేవాడు. వాళ్ళు కూడా కేసు పెట్టి ఉండొచ్చు, డ్రగ్స్ మాఫియాలో దొరికి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అజయ్ బాబు మరొక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే, ప్రవీణ్ పగడాల ప్రతి ప్రసంగంలో కూడా మాకు క్రైస్తవులకు అన్యాయం జరగొద్దు అని చెప్పేసి సువార్తను ప్రకటించారే తప్ప ఎక్కడ హిందువులని అసహ్యంగా మాట్లాడలేదు. కాకపోతే మమ్మల్ని అవమానించినప్పుడు మాత్రమే వాళ్ళకు జవాబు చెప్పాడు. అంటే అది కూడా ఏ రకమైందంటే, యేసు ప్రభు మరియకి ఉంచుకున్న వాళ్ళకి పుట్టాడు అని చెప్పేసి అసభ్యంగా హిందువులు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. మరి దీని మీద న్యాయం ఉందా? అసలు చనిపోయిన ప్రవీణ్ పగడాల పరువు తీసింది వీళ్ళే, ఈ చిల్లర పాస్టర్లే. ఆయన యాక్సిడెంట్ లో పోయాడు, కుటుంబ సభ్యులు మాకు పోస్ట్ మార్టం కూడా ఇచ్చేసి మేము తీసుకెళ్లిపోతా అన్నారు. కుదరదు, పోస్ట్ మార్టం చేయాలి, హత్య అని చెప్పి రకరకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం, అంటే ఒక రోడ్డు మీద పడిపోయి పార్కులో రెస్ట్ తీసుకోవటం, ఇవన్నీ కూడా కొంతమంది జీర్ణించుకోవాలని వాస్తవాలు. ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఒక చనిపోయిన వ్యక్తి గౌరవానికి కూడా భంగం కలగడానికి కారణం వీళ్ళు. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆయన హిందుత్వం గురించి ఎప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఆయన వీడియోలన్నీ తీసి ప్లే చేస్తే చనిపోయిన వ్యక్తి గురించి కాబట్టి మనం అంత మాట్లాడాం. అంటే మా యేసు ప్రభు పుట్టుకనే వాళ్ళు నిందించారు, అప్పుడు మేము మాట్లాడకుండా ఎలా ఉండగలము? మరి అంత అసభ్యంగా మాట్లాడొచ్చా అంటున్నారు. మరి మాట్లాడొచ్చా అలా మాత్రం? ప్రవీణ్ పగడాలకి నేను ఇచ్చిన కౌంటర్స్ చాలా ఉన్నాయమ్మా, శివశక్తి వీడియోలు ఛానల్. అందులో ఆయన ఏదో క్రిస్టియన్ సభలకు వెళ్ళి, ఒక క్రిస్టియన్ సెమినార్కి వెళ్ళి హిందుత్వం గురించి మాట్లాడే అవసరం ఉందా? వాళ్ళు ఏదో క్రిస్టియన్ సభలు పెట్టుకున్నారు, అక్కడ హిందుత్వం గురించి అవసరం ఏంటి? రాముడు అదేని, సీతమ్మ వారు ఇదని రకరకాలుగా ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, వాటికి మేము కౌంటర్స్ ఇచ్చాం. అంటే ఒక క్రిస్టియన్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతూ ఉంటేనే మేము అనాల్సి వచ్చింది అంటున్నారు. నేను దీని మీద ఎన్నో ఛాలెంజ్లు చేశాను. ఫస్ట్ ముందు ఎవరు మొదలు పెట్టారు? చర్చి పెడతానండి అంటున్నా. మొట్టమొదట ఇతర మతాలను దూషించడం అనే ఒక ఈ దరిద్రపు కొట్టు లక్షణం ఎవరి దగ్గర ఉంది? అసలు ఎవరి మత గ్రంథంలో పరమతం గురించి రాశారు? ఇతర మతాలను ద్వేషించే విధంగా రెచ్చగొట్టారు. ఎవరి మత గ్రంథంలో ఉందో చర్చి పెడతారని అంటున్నా. మేము రెచ్చగొట్టట్లేదు అంటున్నారు వాళ్ళు. అజయ్ బాబు కూడా మన అన్నాడు, మేము అసలు ఎవరిని రెచ్చగొట్టము, మాలో ఉన్న క్రైస్తవులకు మాత్రమే మేము సువార్త చెప్పుకుంటా ఉంటాము అంతే తప్ప మేము సువార్త ప్రకటించుకుంటాం కానీ ఎవరిని మేము మా మతంలోకి రండి అని మేము పిలవలేదు కదా, ఎందుకంత బాధ అవుతుంది వీళ్ళకి అంటున్నారు. పోర్న్ స్టార్ పాతివ్రత్యం గురించి ప్రసంగం చేసినట్టుంది. వాళ్ళు పరమతాల గురించి ఆదర్శాల గురించి మాట్లాడడం ఏంటి? నేను చర్చి పెడతాను అంటున్నా కదా. ఎవరు మత గ్రంథంలో పరమత ద్వేషం ఉంది, ఒకవేళ ఉంటే తీసేద్దాం. ఆ వాక్యాలు ఏమైనా ఉంటే మీరు ఎప్పుడో ఆధునిక యుగం, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. మీరు రాతి యుగాల్లో, ఆటవిక యుగాల్లో రాసుకున్నారు. పశుబలంతో వాటిని అమలు చేశారు, కొన్ని దేశాల్లో ఆక్రమించుకున్నారు. సర్వన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలు అన్నీ ఉన్నాయి కదా. ఆ ఆటవిక యుగంలో ఎవరైతే రాక్షసంగా కొన్ని రాసుకున్నారో అవి తీసేద్దాం అంటున్నా. అవి ఇప్పుడు ప్రస్తుత సమాజానికి ప్రమాదకరం కదా. అవి హిందుత్వంలో ఉన్నా తీసేద్దాం, ఎలిమినేట్ చేసేద్దాం, సంస్కరించుకుందాం. దానికి ఒప్పుకుంటారా? కూర్చొని మాట్లాడదాం రమ్మానండి. సగం బుక్ వెళ్ళిపోద్ది, అది అక్కడ ఉండదు, వెళ్ళిపోద్ది అంటారు. సగం అదే ఉంటది. అంటే మొత్తానికి హిందుత్వాన్ని చెడ్డదారి పట్టించేసి హిందువులందరినీ వాళ్ళ దాంట్లోకి, క్రైస్తవుల దాంట్లోకి మార్చుకుంటున్నారు బలవంతాన్ని అంటారా? బలవంతంగానే కాదు, ప్రలోభ పెట్టి మీకు ఏదో కష్టం ఉంటుంది, మీకు ఏదో సమస్య ఉంటుంది, మీ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసి అద్భుతం జరిగింది అంటాడు. అది వెంటనే జరిగిందా అంటే యాదృచ్ఛికంగా మీ సమస్య పరిష్కారం అయిందా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. లేదా ఇంకా టైం ఉంది, దేవుడు పరీక్షిస్తున్నాడు, మీ ఇంట్లో వాళ్ళు మతం మారలేదు, మీ ఇంటి వాళ్ళు మతం మారలేదు, సాగదీస్తారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు సాగదీసి ఇంకా అప్పుడు సమస్య పరిష్కారం అయితే వాళ్ళ ఖాతాలో వేసుకోవడం, లేకపోతే ఇంకా సాగదీయడం. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు మీకు సమస్య పరిష్కారం అవ్వకపోయినా, మీరు అందులో జారకపోయినా వాళ్ళకి వచ్చే నష్టమే లేదు, ఇంకొకరిని చూసుకుంటారు. వాళ్ళు మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా? జస్ట్ నెత్తి మీద చేయబెట్టి భస్మాసురుడు లాగా ప్రేయర్ చేస్తారు. ఇదే హస్తం ఇంకో చోట పెడతారు, ఇంకొక భస్మాసుర హస్తం.
ఎవరెవరు బూడిదవుతున్నారు 100 మంది మీద ప్రేయర్ చేస్తూ 2-3 బూడిదవుతారు. వాళ్ళకి కావాల్సింది అది. కాబట్టి ప్రలోభ పెట్టి మత మార్పులు చేస్తారు, బలవంతం పెట్టి అంటే నెత్తి మీద గండ పెట్టి ఎవరు చేయరు. మరి హిందువులు అంటే వాళ్ళ ప్రశ్న కూడా, ఈ హిందువులు ముస్లింలు వీళ్ళైతే ఎలాగా వాళ్ళ గుళ్ళల్లో వాళ్ళ దేవుళ్ళకి ఎంత పూజ చేసుకుంటున్నారో, ఎంత పవిత్రంగా భావిస్తున్నారో, మా యేసు ప్రభువుని కూడా మేము అంత పవిత్రంగా భావిస్తాం మేము. అలాంటిది మా యేసు ప్రభు విషయంలో, మా క్రైస్తవుల విషయంలో చిన్న చూపు చూస్తా ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.